ఎమోషనల్ ఉంటది. మన రోజు మన ఫ్యామిలీలో జరిగేది సినిమా మనం బయట చూసేదే ఈ స్టోరీలో చాలా బాగుందన్న. మన విజయ్ ఇందులో ఈ సినిమాలో బృందాలు మౌనంగా ఉంటది కానీ మంచి డైలాగ్ చెప్తుంది. కానీ ఆమె నిజంగా ఎంత ఎంత బ్యూటీ యాక్ట్ చేసిందంటే నా మనసు అయితే చూసుకుంటున్నా. నిజంగా చెప్తున్నా, ఆమెకు 1000 సార్లు నిజంగా ఆమె కోసం తాజ్మహల్ కట్టిన తక్కువ కాదు, అంతకు మించి ఇంకేదో కట్టేయాలనిపిస్తుంది నాకైతే. నిజంగా చాలా మంది మౌనంగా ఉండే అమ్మాయిలు మోసం చేస్తారు అది అంటారు. నిజంగా చెప్తున్నా అది కరెక్ట్ కాదు. మౌనంగా ఉండే అమ్మాయిలు దేవత నిజంగా. వాళ్ళు వాళ్ళు అర్థం చేసుకున్నంత మన మనుషులు ఎవరు అర్థం చేసుకోండి. నిజంగా ఈ రోజు గుణాలని నేను ఆ మౌనం వెనకాల ఉన్న ఆ మంచితనాన్ని నేను చూపించిన భయ ఐ లవ్ యూ. నిజంగా ఆ క్యారెక్టర్ ఎంత నన్ను ఇంపాక్ట్ చేసింది అనుకో. నిజంగా చాలా బాగా లవ్ స్టోరీ మళ్ళీ ఫ్యామిలీ ఎమోషన్ ఇస్తుంది అన్న ఈ సినిమాలో. నిజంగా ఒక మధ్య తరగతి కుటుంబంగా ఒకరి మీద బాధ్యత పడ్డప్పుడు ఆ బాధ్యతని ముందుకు ఎట్లా తీసుకెళ్లాలని సినిమా ప్రతి ఒక్కటి చూపెట్టి డైరెక్టర్ చాలా బాగా చేసిండు. దానికి తగ్గట్టు మన విజయాన పర్ఫార్మెన్స్ అదిరిపోయింది అన్న. పాత సినిమాల్లా లేదన్న. నిజంగా చెప్పిన మన విజయాన్ని ఎవరైతే రోల్ చేసిండ్రో ఇది అయిపోయింది అంటే వాళ్ళకి ఎంత పద్ధతి రాడ్ చెప్తుండ్రు అంటే నిజంగా లేదు లైగర్ అసలు దానికి దీనికి ఎలాంటి సంబంధమే లేదన్న. ఇది ప్రతి ఫ్యామిలీలో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. నిజంగా ఈ సినిమా చూస్తే అన్న, ఈ సినిమా చూస్తే మనకి బాధ్యత వెతుకుతుంది తెలుసా. బాధ్యత గల సినిమా. నిజంగా అంత బాగుంది. మన విజయ్ అన్న గానీ మృణులు గానీ చాలా బాగా యాక్టింగ్ చేసింది. నిజంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఇలాంటి సినిమాలు రావాలి 100%. చాలా బాగుంది సినిమా. ఈ సినిమాకు నేను ఇచ్చే రేటింగ్ 10.10 100%. హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ అన్న.